నమస్కారం. సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 46వ భాగం. జరిగిన కథ. జై వాళ్ళింట్లో అజయ్కి తెలియకుండానే తన పెళ్లి చూపులు జరిగాయి. రాధిక అజయ్ని ప్రేమించింది. అజయ్ ప్రేమించాల్సి వచ్చింది. అందరూ అజయ్ ఏం చెప్తాడా అన్న సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మీదట అజయ్ పెళ్లి ఒప్పుకోవడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేత్ర నవ్వుతూ రాధ వైపు చూసింది. అజయ్ రాధికలను చూసి మురిసిపోతూ కనిపించింది రాధ. పక్కకి చూసేసరికి కృష్ణగారు ఆరాధనగా రాధనే చూస్తూ కనిపించారు. నేత్ర ఆలోచిస్తూ ఉండిపోయింది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉండుంటే ఎంత సంతోషంగా ఉండేవారు. కానీ లేనిపోని పంతాలతో వీళ్ళని దూరం చేసి వాళ్ళ ప్రేమని సమాధి చేసేశారు. అత్తమ్మ జీవితంలో ఎలాంటి ఆనందం లేకుండా చేశారు. నాకు అత్తమ్మ వాళ్ళ నాన్న మీద బాగా కోపం వస్తుంది. బతికుంటేనా నా చేతుల్లో అయిపోయేవారు. ఏం చేస్తాం, చచ్చి బతికిపోయారు. జై నేత్రని గమనించి చేపట్టుకున్నాడు. ఏమైంది నేత్ర? ఏం లేదండి, స్వీట్ చేసి తీసుకురానా? అనుకున్నాను నువ్వు దాని గురించే ఆలోచిస్తుంటావని. మళ్ళీ కిచెన్లోకి దూరిపోదామనే? ఏం అవసరం లేదు, బయట నుండి ఆర్డర్ చేస్తాలే. అది కాదండి. జై కోపంగా ఒక లుక్ ఇచ్చేసరికి సైలెంట్ గా కూర్చుంది నేత్ర. అజయ్ వెళ్లి రాధ పక్కనే కూర్చున్నాడు. రాధిక కృష్ణ దగ్గరకు వచ్చి కూర్చుంది. రాధ అజయ్ తలనిమురుతూ తన చేయి పట్టుకొని, ఏరా ఇప్పుడు ఓకేనా? ఓకే రాధమ్మా. నవ్వుతూ ముందుకు చూసేసరికి కృష్ణ తననే చూస్తూ ఉన్నాడు. ఇద్దరి చూపులు ఒకేసారి కలుసుకోవడంతో కంగారుగా చూపు తిప్పుకున్నారిద్దరు. కృష్ణ నార్మల్ గా రాధికతో ఏదో మాట్లాడుతున్నాడు. రాధ మాత్రం నార్మల్ గా ఉండలేకపోతోంది. మా ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు జై, ప్రయాణం చేసి వచ్చాను కదా, కాస్త అలసటగా ఉంది అంతే. ఓ అది సరే, అజయ్ పెళ్లి పెద్దగా ఉంటావని నిన్ను ఊరు నుంచి రమ్మంటే నువ్వేంటి రాధిక వాళ్ళ నాన్నతో ఏం మాట్లాడడం లేదు? ఏం మాట్లాడాలి? అదేమా, నార్మల్ గా పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లవి ఇవి ఉంటాయి కదా. రాధ మౌనంగా ఉండడంతో కృష్ణే సమాధానం చెప్పాడు. అవన్నీ ముహూర్తాలు పెట్టాక మాట్లాడుకుంటారు జై, అప్పుడు చూద్దాం. ఇప్పుడు మేం బయలుదేరతాం. అలాగే, ముహూర్తాలు పెట్టించి కబురు చేస్తాను, తలదించుకునే సమాధానం చెప్పింది రాధ. సరే అని చెప్పి కృష్ణ రాధిక అక్కడి నుండి వెళ్లిపోయారు. రాధ నవ్వుతూ అజయ్ తల చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తోంది. నేను చెప్పానా నీకు మంచి అమ్మాయి దొరుకుతుందని? నేను చెప్పాగా మా రాధమ్మ కోరుకుంటే జరిగి తీరుతుందని. కానీ రాధమ్మ, అసలు ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఉంది, గమనించావా? అదేంటంటే నాకు కాబోయే భార్య పేరు నీ పేరు ఒకటే కావడం చాలా విచిత్రంగా ఉంది కదా. అజయ్ మాటలకి రాధ స్మైల్ ఇచ్చి మౌనంగా ఉండిపోయింది. నేత్ర తనని గమనిస్తూనే ఉంది. మా మామ దానికి ఆ పేరెందుకు పెట్టాడో తెలియదు, కానీ నాకు మాత్రం ప్రతి క్షణం మా రాధమ్మే గుర్తొస్తుంది. సరేలే, రేపు పంతులు గారికి కబురు పెడతాను, ఇక నువ్వు ఇక్కడే ఉండు. జై, నేత్ర వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్ పనులతో బిజీగా ఉంటారు. అలాగే మా. నేత్రం తీసుకొని గదిలోకి వెళ్ళిపోయాడు జై. రాధ అజయ్ వైపు తిరిగింది. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోరా. సరే రాధమ్మా, ఏదన్నా అవసరమైతే పిలు. అజయ్ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. రాధ మనసంతా భారంగా అనిపిస్తోంది. అక్కడి నుండి గదిలోకి వచ్చి బెడ్ మీద కూలబడింది. ఆలోచనలతో మైండ్ అంతా గందరగోళంగా మారింది. తను ఎంత నార్మల్ గా ఉందామనుకున్నా కృష్ణ ముందు నార్మల్ గా ఉండలేకపోతోంది. ఆలోచిస్తూనే బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంది. జై బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. నేత్ర గదిలోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంది. పాపం అత్తమ్మని చూస్తే జాలిస్తుంది. ఎన్ని సంవత్సరాలైనా ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం కష్టమే కదా. ఇన్ని సంవత్సరాలుగా అత్తమ్మ మనసులో చాలా బాధని మోస్తున్నారు. ఇప్పుడైనా హ్యాపీగా ఉంచుదామంటే ఆ ధీరజ్ గారు ఏదో ఒక రకంగా అత్తమ్మని బాధ పెడుతూనే ఉన్నారు. ఏం చెయ్యాలి? జై ఫోన్ కట్ చేసి నేత్ర పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు. కానీ అవేమీ నేత్ర వినిపించుకోవడం లేదు. నేత్ర, ఓయ్ నేత్ర. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నావంతగా? నేను చెప్పింది విన్నావా లేదా? సారీ అండి. ఏం చెప్పారు? వసు ఫోన్ చేసింది. 4 రోజుల్లో తన పెళ్లి, రేపింటికి వచ్చి కార్డు ఇస్తారట. ఓ అవును కదా, మర్చేపోయాను. దానికి ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలండి. అలాగే, కానీ నువ్వెందుకు అలా ఉన్నావు? అంతా ఓకేనా? ఓకే, నాట్ ఓకే. నువ్వేదో విషయంలో మదన పడుతున్నావు. చెప్పు నేత్ర, ఏం జరిగింది? నేత్ర నవ్వుతూ జైని హత్తుకుంది. నిజంగా ఏం లేదు, అజయ్ అన్నయ్య పెళ్లి గురించి ఆలోచిస్తున్నా. రాధిక చాలా మంచమ్మాయి, నువ్వేం కంగారు పడకు. అజయ్ పెళ్లి ధూమ్ధామ్గా జరిపిస్తాను. ఎలాగో మన పెళ్లి తెలియకుండానే జరిగిపోయింది. వాడి పెళ్లి మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా హడావిడి చేద్దాం, ఓకేనా? సరే సరే, అలాగే చేద్దాం. వాడి తరపున అన్ని కార్యక్రమాలు జరిపించడానికి మనిద్దరం ఉన్నాం. కానీ పాపం రాధిక మదర్ లేరుగా. కృష్ణగారు ఒక్కరూ ఎలా మేనేజ్ చేసుకుంటారో పాపం.
రాధిక వాళ్ళమ్మని చాలా మిస్ అవుతుంది కదా. రాధిక పెళ్లి అమ్మా నాన్న చేతుల మీదుగా జరిగితే ఎంత బాగుంటుందో కదా. జై మాటతో నేత్రకేదో తట్టింది. జైని చూసి నవ్వుతూ గట్టిగా హత్తుకొని చెంప మీద ముద్దు పెట్టింది. జై ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. లవ్ యూ అండి, నిజంగా మీరు చాలా గ్రేట్. గ్రేటా? ఏమైందే నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావుగా. ఏం లేదు, ఈ సడన్ షాక్లేంటి అన్నాడు అనుమానంగా చూస్తూ. అలా చూడకండి, ఇంకా ముద్దొస్తారు. అవునా, ఇంకెందుకు ఆలస్యం, పెట్టు. నేత్ర వైపుకు వంగి చెంప తన దగ్గరికి పెట్టాడు. నేత్ర తనలో తానే నవ్వుకుంటూ జై బుగ్గ కొరికింది. రాక్షసి, అంత గట్టిగా కొరికేవేంటే? నేత్ర నవ్వుతూ, అత్తమ్మ కృష్ణగారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నానండి. మీరు కోరుకున్నట్టుగానే అజయ్ అన్నయ్య తరపున మనిద్దరం, అలాగే రాధిక తరపున అత్తమ్మ కృష్ణగారు నిలబడి పెళ్లి జరిపిస్తారు. భగవంతుడా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఎవరినీ నొప్పించకుండా వాళ్ళిద్దరినీ ఒకటి చేసే మార్గం చూపించు అని మనసులోనే అనుకుంటూ సంబరపడిపోతోంది. రాధి, అలా మాట్లాడుకురా, బాగోదు. అబ్బచ్చా, మీరు దొంగచాటుగా సైటు కొట్టడం మాత్రం బావుందా? కృష్ణ ఆశ్చర్యంగా తన వైపు చూశాడు. నేను చూడలేదనుకుంటున్నారా? ఒక కంట మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను డాడ్. రాధగారి మీద మీ కళ్ళల్లో ఉన్న ప్రేమ, ఆరాధన, అబ్బబ్బా, వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదంటే నమ్మండి. నిన్ను గరిటతో నెత్తి మీద మొట్టారు. అమ్మా అంటూ తల నిమురుకుంటూ కృష్ణ వైపు చూసింది. అయినా మీ అమ్మననాలి, తన దగ్గర ఏమీ దాచకూడదని పెళ్లికి ముందే అన్ని విషయాలు చెప్పేశాను. అది ఊరికే ఉండకుండా నీకు చెప్పేసింది. కోప్పడకండి డాడ్, నాకు మీ లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. అయినా డాడ్, రాధగారు ఇప్పటికీ అంతే అందంగా ఉన్నారు. అదే మీరు దాచుకున్న ఫోటోలో ఉన్నట్టే. కృష్ణ కోపంగా రాధిక వైపు చూస్తూ నిలబడ్డాడు. ఎందుకలా చూస్తున్నారు? నాకెలా తెలుసనా? మనం ముంబై వెళ్ళాక మీ సామాన్లు మీ రూమ్ లో సర్దుతుంటే మీ డైరీలో కనిపించింది ఆవిడ ఫోటో. ఆవిడ మీద ఎంత ప్రేమ లేకుంటే ఆ ఫోటోని అంత భద్రంగా దాచుకుంటారు చెప్పండి. పైగా నాకు ఆవిడ పేరే పెట్టారు అంటే ఆవిడ జ్ఞాపకంగానే కదా పెట్టారు. కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. డాడ్, ఆవిడ కూడా ఒంటరిగానే ఉంటున్నారు కదా, ఎందుకు మీరిద్దరూ పెళ్లి చేసుకోకూడదు? రాధి, స్టూపిడ్లా మాట్లాడకు. ఇదేమీ చిన్నపిల్లల ఆట కాదు. మా ప్రేమ ఎప్పుడో ముగిసిపోయింది. దానికి ఇప్పుడు జీవం లేదు. పక్కపక్కనే ఉన్నా బొమ్మ బొరుసులా మా దారులు కూడా ఎప్పటికీ కలవవు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నీ పెళ్లి గురించి ఆలోచించు. స్టవ్ ఆఫ్ చేసి కిచెన్ నుండి బయటికి వెళ్ళిపోయాడు. రాధిక ఆలోచిస్తూ ఉండిపోయింది. వాళ్ళమ్మ చివరి మాటలు గుర్తొచ్చాయి తనకి. రాధి, పెళ్ళైన దగ్గర నుండి ఆయన నన్నెప్పుడూ కష్టపెట్టలేదు. నన్ను బాగా చూసుకున్నారు. కావలసినవన్నీ నేను అడగకుండానే తెచ్చిచ్చేవారు. కానీ ఆయన ప్రేమించిన అమ్మాయిని మాత్రం మర్చిపోలేదు రాధి. మా పెళ్ళై నువ్వు పుట్టిన 2 ఏళ్లకి ఆయనకి తన గురించి ఒక విషయం తెలిసింది. తన భర్త తనకు విడాకులిచ్చి వేరే పెళ్లి చేసుకున్నాడని. ఆ విషయం తెలిసిన తర్వాత ఆయన వల్లే తన జీవితం అలా అయిపోయిందని చాలా బాధపడ్డారు రాధి. జీవితాంతం ఆ బాధ ఆయన్ని వెంటాడుతూనే ఉంటుంది. అలా జరగకూడదు. మీ అమ్మగా నా స్థానంలోకి తన్ని తీసుకొస్తావా? వాళ్ళమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంది. జై ముంబై వచ్చినప్పుడు తన ఫ్యామిలీ ఫోటో చూసినప్పుడే అర్థమైంది రాధికకి. తన తండ్రి ప్రేమించిన రాధ, జయదేవ్ తల్లి ఒకరే అని. అప్పుడే నిర్ణయించుకుంది ఇద్దరిని ఎలా అయినా కలపాలని. కానీ ఎలాగో అర్థం కాక సతమతమవుతున్న తనకి జై కాల్ చేసి ముంబై నుండి ఇక్కడికి వచ్చేయమని అడగడంతో తన ఆలోచనలకి ఊపిరి వచ్చినట్టయి వెంటనే ఇక్కడికి రావడానికి ఒప్పుకుంది. తర్వాత తను అజయ్ని గుళ్ళో చూడడం, తన్ని ఇష్టపడ్డం నార్మల్ గా జరిగినా అది కూడా తనకి కలిసొచ్చింది. అజయ్ ఆ ఇంటి మనిషి అని తెలిసిన తర్వాత తన ఆనందానికి అవధుల్లేవు. ఆ దేవుడే తనకి అండగా ఉండి సహాయం చేస్తున్నాడనుకుంది. జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ తన తల్లి ఫోటో చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండిపోయింది. క్షమించమ్మా, నువ్వు చనిపోయాక నేను నార్మల్ కాలేకపోయాను. నీకిచ్చిన మాటని మర్చిపోయాను. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే డాడీ ఒంటరివాడైపోతాడు. ఎలా అయినా డాడీని ఒప్పించాలి. నువ్వే ఏదో రకంగా నాకు హెల్ప్ చేయి. కృష్ణ అక్కడికి వస్తూ రాధికను చూసి దగ్గరికి వచ్చాడు. ఏంట్రా, తిట్టానని ఏడుస్తున్నావా? ఏదో కోపంలో అన్నాను, సారీరా. అలా బయటికెళ్ళి ఐస్ క్రీం తిందామా? మీరేం నన్ను కాకా పట్టకండి డాడ్, ఐఎమ్ ఓకే. నిజంగా? నిజంగా. సరే, నేను బయటికెళ్తున్నాను, త్వరగా వచ్చేస్తాను. ఓకే డాడ్, బాయ్. నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు కృష్ణ. రాధిక పైకి లేచి తన గదిలోకి వచ్చింది. మొబైల్ తీసుకొని చూసేసరికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జర్ కోసం వెతుకుతూ కృష్ణ గదిలోకి వచ్చింది. అక్కడ కనిపించకపోవడంతో బయటికి వెళ్లబోతూ కబోర్డ్ కొద్దిగా తెరిచి ఉండడం గమనించి దగ్గరకు వెళ్లి కబోర్డ్ మూసి వెనక్కి తిరిగింది. ఒక ఫోటో తన కాళ్ల దగ్గర పడ్డం గమనించి దాన్ని చేతిలోకి తీసుకొని చూసి నవ్వుకుంటూ ఆ ఫోటోని తిరిగి కబోర్డ్లో పెట్టేసి బయటకు వచ్చింది. డాడ్, పైకి మాత్రం ఇష్టం లేదంటున్నారు కానీ మీ మనసు మాత్రం రాధగారిని ఇప్పటికీ ఇష్టపడుతుంది. ఇది చాలు, ఎలా అయినా మిమ్మల్ని ఒప్పిస్తాను. మీ ఇద్దరినీ ఒకటి చేస్తాను. నా పెళ్లి మీ ఇద్దరి చేతుల మీదుగా జరిగేలా చేస్తాను. ఇది మాత్రం పక్కా. రాధిక అనుకున్నది సాధిస్తుందంటారా? తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 46వ భాగం సమాప్తం.